నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన పెట్టుకున్నా కూడా పొరపాటున సుదీర్ఘంగా ఆయన 2:30 గంట 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇట్టే ట్రోల్కి గురవుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా అనేటువంటి ఏదైతే నానుడి ఉన్నదో ఆ నానుడికి విభిన్నంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడినటువంటి మాటలకి, ఆ స్టైల్కి, ఆ శైలికి విభిన్నంగా అసలు ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, అసలు జరిగినటువంటి వాస్తవాలు ఏంది అనేది తెలియజేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత, ఆ బాధ్యత ఎంతైనా సరే ఆంధ్ర రాష్ట్ర మంత్రులకైతే ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఎవరైతే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి ఆయన స్పందించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏం మాట్లాడినాడో చూడండి. బీసీ జనార్దన్ రెడ్డి గారు, వైకాపా కాదు అదో గొడ్డలి పార్టీ, రాజకీయ ఉనికి కోసమే జువ్వలదిన్నె ప్రాజెక్టుపై జగన్ మాట్లాడుతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి మండిపాటు, అదొక గొడ్డలి పార్టీ అని ఈయనైతే స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేపట్టినా కూడా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళని తరిమేస్తాము అనేటువంటి మాటలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున గుడ్డిలో మెల్లైనట్టు, లేకుంటే ఏదో నక్కతోక దొక్కి జాక్పాటు కొట్టాడంటారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున అధికారంలోకి వస్తే ఆడ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు వెనకలాగేటువంటి ప్రయత్నం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నము చేస్తాడని చెప్పి ఖచ్చితంగా అక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా భావిస్తున్నారు. ఈ రోజుకి కాకుండా ఒక 20 ఏళ్ళ తర్వాతైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎట్టా అని చెప్పి. అంటే ఆ రేంజ్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అమ్మ పెట్టదో అడుక్కోనివ్వదు అన్నట్టు ఈయన పెట్టేదిలే, చేసే వాళ్ళని చేయనిచ్చేదిలే. ఆ విధంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి శైలి. ఆయన 5 ఏళ్ల పాటు ఆయనకి అధికారం ఇస్తే ఏమి చేయగలిగింది లేదు, చేసింది లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ మంచి పని చేస్తా ఉన్నా కూడా దానికి అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా పేరు ఇప్పుడు గొడ్డల పార్టీ అని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ అధినేత జగన్ నాయకులు ఏది మాట్లాడినా నరుకుతాం, చంపుతాం, అధికారం లేకొస్తే పరిశ్రమలు అంతు తెలుస్తామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో కూడా ఏదైతే P3 మోడల్ ఉన్నదో మెడికల్ కాలేజీలకు సంబంధించి గత వైసీపీ హయాంలో దాదాపు 8,500 కోట్ల రూపాయలు డబ్బులు సెంట్రల్ నుంచి ఇక్కడికి వస్తే అవి ఎట్టపోయినాయో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే అవతాతల ప్రేమలు ఎట్టయిపోయినాయో, అక్క చెల్లెల ప్రేమలు ఏమైపోయినాయో అన్నట్టు అసలు ప్రతి రూపాయి నిధులు ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. మొత్తం 8,500 కోట్లు పేపర్ పైన వీళ్ళు చూపించినటువంటి పెట్టుబడులు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం దాదాపు 2,300 కోట్లు అంతే. ఇంకా మిగిలిన డబ్బు పెట్టబోయింది. ఒకవేళ 2,300 కోట్ల రూపాయలను సక్రమంగా వాడినారా మెడికల్ కాలేజీలు కట్టడానికంటే దానికి కూడా సమాధానం ఉండదు. అదేదో అంటారు కదా, అత్తను కొట్టి రోడ్డుపైకి ఎక్కినట్టు ఆ విధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఆయన చేసిందిలే, చేసే వాళ్ళని చేయనిచ్చేదిలే. అధికారంలోకి వస్తే పరిశ్రమలు అంతు తేలుస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. అందుకే వైకాపాను గొడ్డల పార్టీ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇలా మాట్లాడతారా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులను బెదిరించామా? తప్పులు ఉంటే చెప్పాం. పరిశ్రమలు వస్తే రాజకీయ ఉనికిని కోల్పోతామనే భయం జగన్లో అయితే ఉంది. ఎప్పుడైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా పెట్టుబడులు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా స్వాగతించాలా. స్వాగతించేటువంటి క్రమంలో ఒకవేళ అవతల 1,00,000 కోట్లైన పెట్టుబడులు పెట్టనిలే, ఇక్కడ రాష్ట్రాన్ని లూటి చేయడానికి వస్తున్నారనేటువంటి దురభిప్రాయం మనకు కనుక కలిగితే 1కి 10 సార్లు చెక్ చేసి ఆ పెట్టుబడులు అనవసరము అని స్పష్టంగా చెప్పొచ్చు. అవసరమైతే కోర్టుకి ఎక్కచ్చు. కోర్టు వారు ఆ ధర్మాసనం ఖచ్చితంగా నిగ్గు తేలుస్తుంది. దాంట్లో నిజం ఎంత, అసలు రాష్ట్రాన్ని ఏమైనా లూటి చేయడానికి వస్తున్నారా అనేటువంటి ఏదైతే దాంట్లో కుట్రకోణం ఉండదో అది తేల్చేటువంటి ప్రయత్నం కోర్టు వారు చేస్తారు. అలా కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని బెదిరిస్తామంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటాంది అటు టీడీపీతోనో, జనసేనతోనో, బీజేపీతోనో కానంటే కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో వీళ్ళు పెట్టుకున్నారు. కొరివితో తలగొక్కునట్టే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి 100కు పైచిలుకు హామీలను ఏదైతే నెరవేర్చలేదో అందుకోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడుపు మండి జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కరించి కేవలం 11 సీట్లు పరిమితం చేశారు. అవాళ ఇప్పటికి కూడా ఆయన తీరుతెన్నులు మారకుండా మేము అట్టే చేస్తాము, బెదిరిస్తామంటే మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్లలో 100లో 70 మంది పాజిటివ్ ఓట్లు వేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 30 మంది ఉంటారేమో ఆ న్యూట్రల్ ఓటర్లో కూడా, ఇది తటస్థంగా ఉండేటువంటి వాళ్ళు కూడా. మిగిలిన 70% మంది కూడా అటు జనసేనకి, ఈ టీడీపీకి అయితే ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాయి. ఆయనకు ఉన్నటువంటి సహజసిద్ధమైన ఆలోచనల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట పడకపోగా రోజు రోజుకి మరింత ఈ ఫ్రస్ట్రేషన్లో దిగజారిపోతున్నాడని చెప్పి స్పష్టంగా అయితే అర్థం చేసుకోవచ్చు. మతి చెల్లించి మాట్లాడుతున్నారు.
అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పరిశ్రమలు పారదోలేశారు. అధికారంలో లేనప్పుడు పరిశ్రమలు వస్తుంటే భయపెడుతున్నారు. యువతకు ఉద్యోగాలు వస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు పారిశ్రామికవేత్తలైతే భయపడరు అని తెలిపారు. పాపం ఈయనైతే అంటున్నాడు ఈ మినిస్టర్ గారు, పారిశ్రామికవేత్తలు భయపడరు అంటే భయపడరో పాపం రిస్క్ అయితే తీసుకోలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అని చెప్పి. ఆ రోజంటే 5 ఏళ్ల కాలం పాటు ఆయన చేసిందిలే, చేయగలిగిందిలే. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తా ప్రతి ఒక్కరిని ఈ యొక్క మంచి ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్టులు ఉంటాయో అటు వైసీపీ వాళ్ళకి కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తా ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధి ఈ పథంలో ముందుకు దూసుకుపోతా ఉంటే దానికి కూడా అడ్డుపడుతూ ఉంటే దానికి ఎవరేం చేస్తారు? రాజకీయ ఉనికి కోసమే జోలిదిన్న షిప్పింగ్ హార్బర్పై జగన్ మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన 122 కోట్లు జగన్ పక్కదారి పట్టించారు. దీన్ని అసంపూర్తిగా వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేశాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ 122 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పక్కదారి పట్టించారు. దానికి సమాధానం ఇప్పటికీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్ హయాంలో పోర్టు గుత్తేదారు సంస్థలను బెదిరించి షేర్లను మార్చుకున్నారు. మత్స్యకారులతో కానీ ఓట్లతో కానీ సాగర్ డిఫెన్స్కు సంబంధం లేదు. ఇంకా 114.13 ఎకరాల్లో 28.5 ఎకరాలే సాగర్ డిఫెన్స్కి ఇచ్చాం. వీటిలో 7.5 ఎకరాలే షిప్పింగ్ హార్బర్కు సంబంధించిన భూములు. తీర ప్రాంతం 909 మీటర్లు ఉండగా 150 మీటర్లే ఆ కంపెనీకి కేటాయించాం. దీంతో ఎవరికీ నష్టం లేదు. ఉద్యోగాలు రావడం వల్ల మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మినిస్టర్ గారు అయితే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదిరిపోయేటువంటి సమాధానం అంటూ ఇచ్చారు. ధన్యవాదాలండి.